షెడ్యూల్ ప్రకటనతో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంటోంది. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విజయవాడ గొల్లపూడిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి అభివృద్ధి కార్యక్రమాలపై కరపత్రాలు పంచారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి మరొకసారి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని కోరారు. రాష్ట్రంలో జల సంరక్షణలో తీసుకున్న నిర్ణయాలు, సంస్కరణలు రైతులకు ఎంతగానో ఉపయోగపడ్డాయని, వాటిని ఎన్నికల ప్రచారాస్త్రాలుగా ముందుకు వెళుతున్నామని మంత్రి తెలిపారు. ప్రచారంలో అన్ని గ్రామాలు తిరుగుతూ ఉన్నాను. 10 గ్రామాలు కూడా పూర్తిగా రోజు 18 గంటలో ప్రజల్లోకి వెళ్తున్నాం. చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ధైర్యంగా, బలంగా, గర్వంగా ప్రజలకు చాటి చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి, రాబోయే 5 సంవత్సరాల ప్రజల ఆశీర్వాదం కోసం ప్రజల్లోకి వచ్చాం. ఇవాళ జరుగుతున్న ఎన్నికలు, ఇవాళ తెలంగాణ కేసీఆర్ గారికి, ఇవాళ ఆయన చేతిలో కీలుబొమ్మగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఒక పక్క, మోడీ గారి నాయకత్వంలో చేస్తున్న కుట్రలో కుతంత్రాలన్నీ కూడా ప్రజలకు చెప్తున్నాం. ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి చేశారు, చెప్పనవి కూడా చేశారు. అది తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారి సిద్ధాంతాలు, రామారావు గారు పెట్టిన పార్టీని సమర్థవంతంగా తీసుకెళ్తున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. తనకు సెంటిమెంట్గా ఉన్న మామిడిపల్లి గ్రామం నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. జగన్కు ఓటు వేస్తే మోదీకి ఓటు వేసినట్లే అని ఆయన అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కొనసాగాలంటే తెలుగుదేశం పార్టీయే మళ్లీ అధికారంలోకి రావాలని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. తనకు సెంటిమెంట్గా ఉన్న మామిడిపల్లి గ్రామం నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. జగన్కు ఓటు వేస్తే మోదీకి ఓటు వేసినట్టే అని ఆయన అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కొనసాగాలంటే తెలుగుదేశం పార్టీయే మళ్లీ అధికారంలోకి రావాలని పేర్కొన్నారు. మంత్రి పరిటాల సునీత ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అనంతపురం జిల్లా వెంకటాపురంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరిటాల రవీంద్ర ఘాట్ వద్ద నివాళులర్పించారు. అనంతరం కుమారుడు శ్రీరామ్తో కలిసి ముత్తుకుట్ల గ్రామం నుంచి ప్రచారాన్ని ప్రారంభించిన మంత్రి సునీత ఒకంత భావోద్వేగానికి గురయ్యారు. భావోద్వేగాన్ని అదుపు చేసుకుంటూ కుమారుడి చెయ్యి పట్టుకుని ముందుకు కదిలారు. నసనకోట గ్రామ సమీపంలోని ఆలయంలో పరిటాల సునీత కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచార జోరు పెంచాయి. విజయవాడ తూర్పు నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా తనను గెలిపిస్తే 5 ఏళ్ల పాటు కష్టపడి సేవ చేస్తానని గద్దె రామ్మోహన్ ప్రజలకు తెలిపారు. పటమటలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉదయపు నడకకు వచ్చిన వారిని కలుసుకుని ఓట్లు అభ్యర్థించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును మరోసారి గెలిపించాలని కోరారు. మార్చి 20వ తేదీన నామినేషన్ వేసిన అనంతరం ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయనున్నామని గద్దె రామ్మోహన్ తెలిపారు. చంద్రబాబు సహకారంతో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులే తెలుగుదేశం పార్టీని గెలిపిస్తాయని గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండలోని 24వ వార్డులో ఆంజనేయ స్వామికి పూజలు చేసి ప్రచారం ప్రారంభించారు. సావళ్యాపురం మండలం కనమర్లపూడిలో ప్రారంభించిన ర్యాలీలో భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ, పసుపు కుంకుమ పథకాలు వివరిస్తూ ఆంజనేయులు ప్రచారం చేస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో వినుకొండకి పెద్ద ఎత్తున అభివృద్ధి లభించింది. జిల్లాలోనే అత్యధికంగా 200 కిలోమీటర్ల పైన సిమెంట్ రోడ్లు పూర్తి చేయడం జరిగింది. తాగునీరు సమస్య కోసం వినుకొండ నియోజకవర్గానికి వాటర్ గ్రిడ్ కోసం నిధులు తీసుకొచ్చాం. 259 కోట్ల రూపాయలు. ఒకే ఒక సంవత్సరంలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయబోతున్నాం. గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి, అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట.
ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గంలో రోడ్లు కాలువలు పూర్తి చేసుకున్నామని విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే రాజు అన్నారు. ఆయన సెంటిమెంట్గా భావించే రేవెళ్ల గ్రామం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. రామాలయంలో పూజలు చేసిన అనంతరం గడప గడపకు వెళ్లి ఓటర్లతో మాట్లాడారు. లబ్దిదారులందరికీ ప్రభుత్వ పథకాలు చేరేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే జె నాగేశ్వరరెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. పట్టణంలోని 5-6 వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రచారంలో భాగంగా చేనేత మగ్గం వడికారు. చేనేతల కోసం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వారికి వివరించారు. మహిళలు, వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ ఓటు వేయాలని కోరారు. మామ నీవు ఎక్కినప్పటి నుండి మేము అన్ని తిన్నాం.